కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామి వా విశ్వదాభిరామ వినురవేమ. చాలా బాగా పాడాడు. మరొకసారి చప్పట్లు కొట్టచ్చు అతను. యుక్త దుబ్బిరెడ్డి. యుక్త దుబ్బిరెడ్డి చిన్నాను. ఎలక్యూషన్ అక్కడ ఇంకో గదిలో మొదలవుతుందండి. 11 to 14 years వాళ్ళకి ఎలక్యూషన్ మొదలవుతుంది. ఇక్కడ 11 to 14 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళాలని మా కోరిక. అందరికీ నమస్కారం. నా పేరు యుక్త దొరకతుంది. పద్యం చదువునా. మేరీ పన్ను చూడు మేరమై ఉండు పొట్టు పిచ్చి చూడు పొడుగులుండు పిరికి మాడి బదుని పింక మేళ విఘ్న రామ రామ వినరవేమ. పిట్ట కొంచెం కూతఘనం అంటే ఇదే అంశు. చాలా చక్కగా చెప్పింది. తరువాత 5 నుంచి 7 సంవత్సరాల వయసు గల బాలబాలికలు పద్యం వల్లిస్తారు. వీరు పద్యంతో పాటు భావం కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. భావం పూర్తిగా తెలుగులోనే చెప్పగలగాలి. వాళ్ళ పేర్లు పిలుస్తాను, దయచేసి స్టేజ్ దగ్గర లైనప్ చేయండి పిల్లలందరూ. అఖిల్ వెలగలేటి, అఖిల మారెళ్ళ, అమృత మాసిన, అనన్య బసవరాజు, అనికా మియాపురం, భార్గవ్ పారా, భవ్య మాచినేని, ధృతి ఆళ్ళ, ధ్రువ అంబటి, గిరీష సూరపనేని, గీతాలి ఎంపటి, హన్సిక ఆయపిల్ల, హేమచంద్ర పాటిల్, కౌశల్ పెమ్మరాజు, మన్యు దుబ్బిరెడ్డి, పవన్ కొడాలి, ప్రతీక్ బుక్కవెల్లి, ప్రియాంక చిలుకూరి, సాన్వి గోవిందరాజు. మరికొన్ని పేర్లు మళ్ళీ పిలుస్తాను. ఇంకా ఉన్నారండి పిల్లలు. తరువాత ఇంగ్లీష్ పదము మాట్లాడితే పాయింట్స్ డిడక్ట్ చేయబడతాయి. భావం పూర్తిగా తెలుగులోనే చెప్పాలి.
పిల్లలు ఎవరైనా ఆంగ్ల పదము వాడితే పాయింట్స్ డిడక్ట్ చేయబడతాయి ఫైనల్ స్కోర్లోంచి. పదకొండు నుంచి 14 సంవత్సరాలు వక్తృత్వ పోటీల్లో పాల్గొనే పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే కనుక వారు ఎలక్యూషన్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళొచ్చండి. టీచింగ్ థియేటర్లో జరుగుతోంది, అక్కడికి వెళ్ళవచ్చు. జడ్జెస్ ఇంతకు ముందర రౌండ్కి స్కోర్స్ వేస్తున్నారు. వారు రెడీ అయిన తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తాం. ముందుగా అఖిల్ వెలగలేటి. తెలుగు భాషా పోటీలకు విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు అఖిల్ వెలగలేటి. నేను ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దలు గారు రచించిన మైచిత్రలోని పద్యం చెప్తున్నాను. అటజేని కాంచెన్ భూమి సురడంబర చుంబి శిరస్సరచ్చరి పటల మొహర్ మొహర్ లోఠ దభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి కలాపజానమన్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీత శైలమున్. దీని భావము: ప్రవరుడు సిద్ధిని వలన పొందిన పాదలేపన సహాయంతో హిమాలయాలకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రకృతిని మంచుకుండలను వర్ణిస్తూ పెద్దన గారు ఈ పద్యం చెప్పారు. ప్రవరుడు చూసిన ఆ మంచు పర్వత శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉన్నాయి. ఆ శిఖరాలు కోండి సెలయేలు ప్రవేశిస్తున్నాయి. ఆ జలపాతాల తరంగాలు అడ్డులేని విధంగా పైనుంచి వంపులు తిరుగుతూ మాటి మాటికి ధ్వని చేస్తూ పడుతున్నాయి. లయబద్ధమైన మధ్యల ధ్వనుల వలె ఉన్న ఆ శబ్దానికి తగినట్లుగా పురి విప్పి నాట్యం చేసే నెమలుల సమూహాన్ని చూశాడు. పర్వతముల మధ్యలో సంచరించే ఆడ ఏడుగులను వాటి తొండములొచ్చే కలల్చపైన చెట్లను చూశాడు. ఈ విధంగా అచ్చటి ప్రకృతిని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించిన అల్లసాని పెద్దన గారు సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకరు. ఈ పద్యంలో వాడిన అభంగ తరంగ మృదంగ పదప్రయోగాలు అల్లసాని వారి జిగిబిగి అల్లికకు తార్కాణాలు. అటువంటి కవి మన తెలుగు వాళ్ళ అందరికీ గర్వకారణంగా ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదములు. అద్భుతం అండి. 7 సంవత్సరాల పిల్లవాడు అల్లసాని పెద్దన గారి పద్యం చెప్పడం అమోఘం. చాలా అద్భుతంగా చెప్పాడు. అమృత మాసిన నా పేరు అమృత. ఒక పద్యం చెప్తున్నా. అల్పులు అల్పులు పలుకు అద్దమరమ్మ కాను సజ్జనులు పలుకు చల్లగాను కంచురుగా నట్లు కనకంబురుగన విశ్వదావి రామ వేణవయమ. బంగారం చాను
బంగారం చాలా విలువైంది కానీ కంచు కాదు. కంచు చాలా శబ్దం చేస్తుంది కానీ బంగారం తక్కువ శబ్దం చేస్తుంది. అట్లాగే మంచివాడు చల్లగా మాట్లాడతారు, చెడ్డవాడు అదమరా మాట్లాడతారు. అనన్య బసవరాజు, అనన్య బసవరాజు. నా పేరు అనన్య. నేను సైప్రస్ తెలుగుబడిలో తెలుగు నేర్చుకుంటున్నాను. నేను చెప్పబోయే పద్యం దాశరథి శతకంలో ఉన్నది. శ్రీరఘురామ చారుతుల శీతల ధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నత సౌర్య రమాల నామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కర్మశాండవతారిక నామ భద్రగిరి దాశరథి కన్నపయోనది. దీని భావము: ఓ రామ తులసి దళముల దత్తను ధరించి శాంతిక్షమ ఉన్ములచే ప్రకాశించుచు ఉల్లోకములందు పగద తగిన పరాక్రమము కలిగి దయకు సముద్రము వంటి రూపము తలచి భద్రాచలమనిది కొంతపై నివాసముంటున్న రామ నీకు నమస్కారం. బాగా చెప్పావు అనన్య. ఆ 5 సంవత్సరాల లోపు వక్తృత్వ పోటీలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో పాల్గొంటున్న వారందరూ దయచేసి వెనకాల టీచింగ్ థియేటర్కి వెళ్ళవలసిందిగా ప్రార్థన. అనిక మియాపురం, అనిక మియాపురం. నా పేరు అనిక మియాపురం. నా పద్యం ఉప్పు కప్పు రంగు. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. పురుషునందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఉప్పు ఇంకా కర్పూరము ఒకేలాగా ఉంటుంది కానీ రుచి వేరేగా ఉంటుంది. తీస్తారా వీడియో? తీస్తున్నారా? దీన్ని వచ్చిందా? థ్యాంక్ యూ. తాత పంపిద్దామని మనదే ఉంది. చాలా కష్టపడ్డా. చెప్పావు ఇంకా గట్టిగా చెప్పకపోతుంది. గట్టిగా చెప్పింది అనిక. భార్గవ్ పారా, వస్తుంటే చూసాను. బిగ్ జాబ్ భార్గవ్ పారా. కూర్చో. పకోడీ వచ్చిందేమో అడుగుతున్నావు. అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్ పారా. ఈరోజు నేను వేమన శతకంలోని గంగిగోపాలని పద్యం చెప్తున్నాను. గంగిగోపాలు కరివడైనది
గార్ల పాలు కడిగిలున్న తాగిక్కడ పత్తిగా పెట్టడ అన్నము ఒట్టరైనా చాలు. మీ అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు. ఒక You done? Done? Where are we wrong? Where's Abhi? Abhi? Where's Abhi? Oh, happy. Sorry, no? Here, mother. ఈలోపు న్యాయ నిర్ణేతలకు ఒక క్షణం అవసరము, కొంచెం టైం కావాలి. ఈలోపు ఒక ప్రశ్న, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ఇంకొక ప్రముఖ రచన ఎవరైనా చెప్పగలరా? వేయి పడగలు. అది హిందీలోకి ఎవరు అనువదించారో చెప్పగలరా? దాని పేరు? తర్వాత భవ్య మాచినేని. నా పేరు భవ్య మాచినేని. నేను వేమన శతకం చెప్తున్నాను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను, సత్యముందు పలుకు చల్లగాను. కంచు మోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమేంటంటే, ఏమీ తెలియని వాడు నాకు తెలుసు అని చెప్తాడు. అన్నీ తెలిసిన వాడు అణిగి మణిగి ఉంటాడు. ఎలాగంటే, కంచు బాగా శబ్దం చేస్తుంది, కానీ విలువైన బంగారం శబ్దం చేయదు. చాలా బాగా చెప్పావు భవ్య. మరొకసారి చెప్పండి. తరువాత ధృతి ఆళ్ళ. నమస్కారము. నా పేరు ధృతి ఆళ్ళ. నేను ఉపకారికి పద్యం చెప్తున్నాను. ఉపకారికి నుపకారము, వెపమెన్నక చెయ్యవారు నేర్పరు సుమతి. అపకారికి నుపకారము, నెపమెన్నక చెయ్యవారు నేర్పరు సుమతి. అంటే ఏంటి అంటే, ఎవరన్నా మనకి సాయం చేసి మనం వాళ్ళకి సాయం చేస్తే మామూలే. వాళ్ళు మనకు సాయం చేయకుండా మనం సాయం చేస్తే మనం గొప్పవాళ్ళము అని. ధ్రువ అంబటి.
మంచొస్తాము తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమందు సత్యము సుమతి కోపం ఉంటే మంచి కాదు కోపం కొంటే ఆలోచనలు రావు సంతోషం ఉండాలి సంతోషం ఉంటే ఆలోచన వస్తే బాగుంది మంచి పద్యం చెప్పావు ధ్రువ తరువాత గిరీష సూరపనేని అందరికీ నమస్కారం నా పేరు గిరీష సూరపనేని నేను పదం చెప్తా కోపమేది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష తను సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమందు స్తుత్యము సుమతి నువ్వు కోపం ఉంటే నువ్వు కోపం ఉంటే మంచిది కాదు నువ్వు సంతోషం ఒకసారి గిరీషాకి చప్పట్లు కొట్టండి అందరూ ఇక్కడికి వచ్చి అందరి ముందర పెద్దవారు మాట్లాడడానికే భయం వేస్తుంది నర్వస్గా ఫీల్ అవుతాం అవునా అలాంటిది ఇంత చిన్న చిన్న పిల్లలు వచ్చి అందరి ముందర చక్కగా పద్యాలు చెప్తున్నప్పుడు పద్యంతో పాటు తెలుగులో భావం చెప్తున్నప్పుడు అందరం చక్కగా చప్పట్లు కొట్టి వారిని ప్రోత్సహిద్దాము గీతాలి ఎంపటి హన్సిక ఆయపిల్ల హన్సిక हेमचंद्र पाटिल